శత్రువు పట్ల పగలు ప్రతీకారాలతో నిండి ఉండాలి. కానీ ఒక శత్రువును ప్రేమించి దగ్గర తీసుకొని వారికి ఆ భోజనం అంటే కడుపు నింపి పంపిస్తా ఉన్నాడు. ఇది దైవ ప్రేమ. కాబట్టి ఈ నీతి ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనల్ని మన గత సంవత్సరంలో మనకు ఎవరో ఒకరు విరోధముగా మన మీద పగబట్టి ఉంటారు, ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడి ఉంటారు. మనమంటే గిట్టలేదు, వాళ్ళకు ఇష్టపడలేరు, మన మీద నిందలు వేస్తూ వచ్చినారు, మనల్ని అవమానపరుస్తూ వచ్చినారు. కానీ మనము ప్రతీకారము తీర్చడానికి ఈ నూతన సంవత్సరంలోనికి మనం రాలేము, అడుగు పెట్టలేము. వారిని క్రీస్తును బట్టి, దేవుని బట్టి మనం క్షమించడమే మన పని. క్షమించడానికే దేవుడు నీ ఆయుష్ను పొడిగించినాడు. కానీ ఇంకా కాలు దువ్వి చూసుకుందాంలే, నువ్వెంతనో నేనెంతనో అనడానికి మాత్రం కాదు. అలాగంటే దేవుని ముందు మనం ఎంత, మన జీవితం ఎంత, మన బ్రతికెంత. కాబట్టి ఈ రోజున ఈ దైవ చిత్తానుసారముగా ఆ ఎలీషా తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైంది. వారికి భోజనం పెట్టి మరి ఎంత ప్రయాసపడి ఉండొచ్చు రాజు, ఎంత కలవరపడవచ్చు. అరే ఏంటయ్యా నువ్వు, వీళ్ళు మన మీద పగబట్టిన వాళ్ళు, ప్రతీకారం తీర్చుకుని దానికి వచ్చిన వాళ్ళు, నీ గుడారము నీతో సహా లేకుండా చేయడానికి రాత్రికే వీళ్ళు చుట్టుముట్టిన వారు, ఇలాంటి ఈ దుర్మార్గులను మనం క్షమిద్దామా? నెవర్, కుదరదు అని రాజు ఎంత కలవరపడ్డాడో. కానీ దైవజనుడు ఒకటే మాట చెప్పినాడు, మీరు చేయాల్సిన పని వీళ్ళ మీద కొట్టడం కానీ తిట్టడం కానీ వీరి మీద ఒక మాట కూడా అనడానికి వీలు లేదెవరు అని వంటలు చేపించినాడు, భోజనాలు సిద్ధపరిచినాడు. భోజనాలు అంటే మామూలుగా అయితే ఉప్పిగా అయిపోతుందా? ఎంత కష్టపడ్డారో వాళ్ళు. ధర్మరాజులా కూర్చోవచ్చు, ఎక్కడ? ఆ శుభ్రోని పట్టణంలోనే ఒక ముఖ్య అతిథుల్లాగా కూర్చోవచ్చు, పిలువబడ్డ వారిలాగా కూర్చోవచ్చు. నిజంగా ఆ దైవజనుడు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది. ఈ రోజున మనం ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలు కూడా గొప్పవిగా ఉండాలి. మనం తీసుకునే ఆలోచనలు కూడా గొప్పవిగా ఉండాలి. పనికిరానివిగా, పనికి మాలిన వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ మనం తీసుకుంటే మనము పడిపోయే అవకాశం ఉంది. మీకు తెలుసా, పనికి మాలిన వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు పనికిరాని వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. వాళ్ళ పేరే పనికి మాలిన వారు, వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. ఆ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? పనికి మాలిన వాటిగానే ఉంటాయి. పనికి మాలిన వాళ్ళు ఇచ్చే సలహాలు పనికిరాని వారికి విధంగానే ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనం ఎవరి సలహాలు తీసుకోవాలి అంటే, బైబిల్ చెప్తుంది మీకు ఆలోచనకర్త అయిన యెహోవాను. కాబట్టి దేవుడి ఆలోచన మాత్రం మనం తీసుకోవాలి. నీకు వాళ్ళకి అలా చేశారు కదా, నువ్వు ఇట్లా చెయ్యు అని నీకు సలహా ఇవ్వచ్చు ఎవరైనా, కానీ మనం ఏం చేయొద్దు అట్లా. బైబిల్ చెప్పింది నీ శత్రువులను ప్రేమించు, నీ పగవారికి ప్రేమించు. కాబట్టి ఈ రోజున మనం కీడు వల్ల చేయింపబడక మేలు చేసి కీడును చేయించమని రోమ 12:21 రాయబడింది. అర్థం తెలుసా? కీడు వలన చేయింపబడక మేలు చేసి కీడును చేయించుము అంటే, నీకు ఎవరైనా అపకారం చేసినారు, నీ వంట గిట్టట్లేదు, నీ మీద నిందలేస్తున్నారు, నీ వంట ఇష్టపడతలేరు, అయినా నీ సహాయం వారికి ఒక్కోసారి అందింది, నీ తనక చూపించొద్దు. నీవు డబ్బులు సహాయం చేసి వారిని దగ్గర తీసి ప్రేమించి, ఇదిగో
నీళ్లు మంచినీళ్ళు తాగు, ఇదిగో ఈ చక్కటి ఆహారము తిను అని నువ్వంటే నా నా నువ్వు చేసిన మేలుకు వారు ఏమైపోతారు? నీ మేలే వారిని జయిస్తుంది. నువ్వు చేసిన మేలే. ఒకవేళ వాళ్ళు 10 రకాలుగా నానా రకాలుగా నీకు ఏదో చేసి ఉంటారు, నువ్వు కూడా ఇంకొక రకముగా వారిని ఏదో చేయబోతుంటే నువ్వు ఆ రకంగా జయము పొందవు, జయము రాదు, అది గెలవలేము. వాళ్ళు 10 రకాలుగా నీ నానా తంటలు పెట్టవచ్చు, ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, నీవు కూడా నీ తడాక ఏదో చూపించడానికి పోతే నువ్వు పడిపోతావు, నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. ఎందుకంటే నీ యుద్ధము ఆత్మీయమైన యుద్ధము. వాళ్ళేమో శరీరకరమైన యుద్ధం చేస్తున్నారు, నీవేమో శరీరకరమైన యుద్ధాలు మాని ఆత్మీయమైన యుద్ధ కవచాలు ధరించుకున్నావు కనుక ఆత్మీయమైన యుద్ధం చేయడానికి నువ్వు పరిగెత్తాలి. అనగా శత్రువులను ప్రేమించాలి, పగవారిని ప్రేమించాలి, నిన్ను చీ అన్న వాళ్ళని దగ్గరికి రమ్మని పిలవాలి, మాట పలకరించని వాళ్ళని కూడా నీవే నీ నోటితో ప్రేమగా పలకరించాలి. ఇది మనం నేర్చుకున్న ఆత్మీయమైన యుద్ధం. కాబట్టి వాళ్ళకు మనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఎలీషా చేసినటువంటి విషయం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అతనికి చంపడానికి వచ్చిన వారికి భోజనం పెట్టిండు. మొత్తం ఈ రాత్రే లేకుండా చేద్దాము అనుకున్న వారికి దగ్గర తీసుకొని రాజుకు మరీ చెప్పి వంట వండిపించి వారికి కడుపు నింపి సంతోషంగా వెళ్ళినారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళా యుద్ధానికి రాగలుగుతారా చెప్పండి? ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఏ ముఖం పెట్టుకొని వస్తారు వాళ్ళు యుద్ధానికి చెప్పండి? ఈ రోజున నీ శత్రువులు మనం పడిరాని వాళ్ళంటే నువ్వంతా ప్రేమించాలి. నువ్వు అంతగా ప్రేమించినప్పుడు వాళ్ళ హృదయం పిండపడుతుంది, కరిగిపోతుంది. ఏంటి ఈ మనుషుడు నేను చేసిన అపకారముకు ఉపకారమే చేసినాడు. అందుకే మనం ఆరాధన వాక్యం కూడా అదే విన్నాం. ఒకవేళ ఇప్పుడు యోసేపు అన్నలు మరలా యోసేపు మీద తిరగబడి ఉంటారా? ఏ టైంలోనైనా ఎప్పుడైనా? అది కల్లో కూడా జరగదు. వాళ్ళకి అప్పటికే బుద్ధి వచ్చింది. అప్పటికే వాళ్ళు నేను అన్నలారా రండి అన్నప్పుడే వాళ్ళు సగం చచ్చిపోయారు. ఇంత పనికిరాని, ఇంత ద్రోహం చేసిన, ఇంత దిగజారిపోయిన మామూలని అన్నా అని పిలిచినాడు. మాకు ఏ అర్హత లేదు. అప్పటికి వారు సగము వాళ్ళ ఉన్న గర్వం అంతా పోయి ఉంటుంది. ఏ మనసు వచ్చి ఉంటుంది చెప్పండి? కృతజ్ఞత కలిగిన మనసు. అయ్యో ఎంత పని చేస్తే ఆ రోజు కొట్టకుండా ఉంటే బాగుంటుండే, ఆ రోజు తిట్టకుండా ఉంటుంటే బాగుంటుండే. ఎందుకు మన నోరును అనవసరంగా నానా మాట్లాడి ఖరాబ్ చేసుకుంటేవి అని తన అన్నలకు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున సేమ్ మనసు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. వారి లెక్క వారిది. అవునయ్యా, అవునన్నా, నేను ఎంత చేసినా వాళ్ళకి కృతజ్ఞత లేదు, ఏం చేసినా వాళ్ళు లెక్క పెడతలేరు అంటే వారి లెక్క వారిది. నీ లెక్క నీవే అప్పగించాలి. ఎవరి లెక్క వారు అప్పగించాలి. అందుకనే మనమైతే మేలు చేయండి అందు విసుకోద్దు, ప్రేమ చూపెట్టి అందు వెనక తీయొద్దు, దగ్గర తీయడంలో మనం వెనకంజ వేయొద్దు. మన బాధ్యత, మన యుద్ధం ఆత్మీయమైన యుద్ధం. ఈ ఆత్మీయమైన యుద్ధంలో నేను గెలవాలంటే క్షమిస్తూనే వెళ్ళాలి. నేను గెలవాలంటే పలకరిస్తూనే వెళ్ళాలి. పగవారిని, శత్రువులను అందరినీ మన మిత్రులుగా భావించే వెళ్ళాలి. కాబట్టి ఈ రోజున మరి ఎలీషా చేసినటువంటి కార్యం చాలా గొప్పది. శత్రువులకు భోజనం పెట్టి పంపించినారు. కాబట్టి ఈ రోజున మనము ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము పాత ఇంటిని మర్చిపోదాం, విడిచిపెడదాం. ఎవరో నీకు మాట అని ఉంటారు,
నువ్వెన్నో అని ఉంటావు వేరే వారికి, నీకు ఒక మాట అంటే పడలేవు. నువ్వు నూరు పారేసుకున్నావు కదా ఎన్నో మాటలు బయట ఎక్కడెక్కడనో, నీకు ఒక మాట అని ఉంటారు. నువ్వు 10 మాటలు అంటే పర్వాలేదు, కానీ ఒక మాట అంటే నీకు తగ్గుతుందా? అవన్నీ లెక్కల్లోకి వస్తాయి. కాబట్టి ఈ రోజున మనము దేవుడు చూపించినటువంటి మార్గం ఏంటంటే ప్రేమనే చూపించు, ప్రేమతో జీవించు, ప్రేమనే పంచు, ప్రేమగా జీవించు. ఈ ప్రేమ క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమకు హద్దులు లేవు. ఈ ప్రేమ వెలకట్టలేనిది. ఈ ప్రేమకు ఇంత అంత అని మనం కొలవలేము. ఇది శాశ్వతమైన ప్రేమ. ఇది మరణము కంటే బలమైన ప్రేమ. కాబట్టి ఈ ప్రేమతో నువ్వు ఒకవేళ ముందుకెళ్తే నీకు ఆటంకం లేదు. ఒక మాట అంటారు లోకంలో, ఏమంటారు? శరణు అన్నవారికి మరణమే లేదు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉంటే నీ మీదకి ఎవరు వస్తారు చెప్పండి? నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఎవరి మీదకి రాగలుగుతారు? కాబట్టి ఈ రోజున ఈ మనసు కలిగి మనం జీవిద్దాం. దయచేసి మోకరిద్దాం. కొన్ని మాటలను బట్టి